హాయ్ అండి. నమస్తే అండి. మనకి డీప్ నెక్ బ్లౌజ్‌కి ఆహ్, మెడ లూజ్ అవ్వకుండా ఉండడానికి, అలాగే బోట్ నెక్‌కి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఒకే బ్లౌజ్‌లో చూపిస్తున్నాను. సో, ఇదైతే నార్మల్‌గా అయితే డీప్ నెక్ బ్లౌజే. నేను నార్మల్‌గా పైనైతే భుజాల దగ్గర చూపిస్తాను. ఈ భుజాల దగ్గర ఫస్ట్ ఇది డీప్ నెక్ బ్లౌజ్‌కి భుజాలు జాయిన్ చేసేటప్పుడు ఇలాగా చూసారా? ఇప్పుడు నార్మల్‌గా కుట్టు నేను వేసి చూపించాను. ఫస్ట్ కుట్టుంది. తర్వాత కింద నేను మార్కింగ్ పీస్‌తో ఏసాను. ఏంటంటే ఇటువైపు వచ్చేసరికి సేమ్ చేసేయాలి. ఈ మెడ వైపుకి చూసారు కదా! మెడ ఇది. నెక్ వైపుకి వచ్చేసరికి కొంచెం మనం అలాగా ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు వరకు కూడా అలా దించుకొని అక్కడ మనం అలా కుట్టు వేసుకున్నాం అనుకోండి క్రాస్గా, అప్పుడు మనకి ఏంటంటే మెడ ఫిట్గా వస్తుంది అనమాట, జారకుండా. అదే బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి, ఇది యాక్చువల్గా డీప్ నెక్ బ్లౌజే. బ్లౌజ్ అయితే డీప్ నెక్ బ్లౌజే, ఓన్లీ భుజాల దగ్గర మాత్రమే చూపిస్తున్నాను. బోట్ నెక్కి ఏంటంటే పై నెక్ వస్తుంది కదా, ఇది దీనికి ఏంటంటే రివర్స్ అనమాట. ఇది చంక వైపుకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దించుకోవాలి. ఇటువైపు కలిపేయాలి సేమే, కానీ చంక వైపు మాత్రమే హాఫ్ ఇంచ్ దించుకొని ఒక కుట్టు వేసుకోవాలి. స్ట్రైట్ కుట్టు కాకుండా స్ట్రైట్కి కింద అనమాట ఇది. సో, అలా వేసుకుంటే మనకు చంకదార ముడతలు రావు, నెక్క కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇది దీని వైపు అనమాట ఇలాగా, అదైతే చంక వైపు.